రాష్ట్రంలో బీసీని గెలిపించాలంటే అది పులివెందులతోనే ప్రారంభం కావాలని, పులివెందుల్లో బీసీ నాయకుడిని గెలిపిస్తే జగన్ను తాను కూడా ప్రశంసిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీకి చెందిన పలువురు లీడర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ మార్చిన 11 మంది ఇన్ఛార్జీల్లో 5 దళితులే ఉన్నారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అంటే చిన్న పదవులిచ్చి ప్రధానమైనవి తన వాళ్లకి ఇచ్చుకోవడం కాదని చంద్రబాబు విమర్శించారు. గౌరవప్రదమైన పదవి, ప్రజాప్రతినిధి. ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు, పార్టీలు నామినేట్ చేయొచ్చు. ఆయన గౌరవాన్ని కాపాడడం, ఆ నియోజకవర్గ యొక్క ప్రజల మనోభావాలను గౌరవించడం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఆయన అన్పాపులర్ గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం, తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. దాంట్లో 5 మంది దళితులు. నేను అడుగుతున్నా, ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం పులివెందుల. మీ పెద్ద నాయకుడు కూడా ఎక్కడైనా గెలవచ్చు. మీ పులివెందుల్లో ఒక బీసీని గెలిపించి మీ ఆదర్శాన్ని వెల్లివేసి మీరు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ బీసీని బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం 4 ఊరి చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ మీ